ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది నీ కళ్ళ ముందు కొంతమంది కనపడతారు చూడు, అన్యులు. వాళ్ళ విషయంలో నీకు కొంచెం ఇబ్బంది ఉండవచ్చు, కానీ దేవుడికి ఇబ్బంది లేదు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు కూడా నీలాగా నీకంటే ఇంకా డెప్త్గా మారబోతున్నారు వాళ్ళు. నా జీవితంలో 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో చాలా చూసా, చాలా చూసా. నా ఓన్ ఫ్యామిలీలో చూసా, నా చుట్టుపక్కల సమాజంలో వ్యక్తులను చూసా చాలా. ఈరోజు నువ్వు చూస్తున్న వ్యక్తులు కూడా వాళ్ళు కరడగట్టిన అన్యుల్లాగా నిజదేవుణ్ణి అసహించుకునే స్థితిలో ఒకవేళ వాళ్ళు నీ కనపడవచ్చు. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నీ కంటే డెప్త్గా వాళ్ళు మార్పు చెందబోతున్నారు. దేవుడు చేయబోతున్నాడు ఆ కార్యం. నీకంటే ఎక్కువగా దేవుని కనెక్ట్ అవ్వబోతున్నారు. ఏమో ఒక వీలైతే వాళ్ళు సేవ కూడా చేయొచ్చు. ఇన్నాళ్ళు నీ వల్ల కానీ సేవ వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనతో ఆయన వ్యవహరిస్తున్నాడు. కొన్నిసార్లేమో భవిష్యత్తును పక్కన పెట్టి ప్రస్తుతంలో వ్యవహరిస్తాడు. దేవుని కదలికలు అవి. కొన్నిసార్లేమో ప్రస్తుతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తాడు. ఈ రెండు మనకు ఫేవరే. ఈ రెండిట్లో మనకు ఫేవర్ చేయడానికి ఆ పని చేస్తున్నాడు. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. కొంతమంది విషయంలో భవిష్యత్తును పట్టించుకోకుండా ప్రస్తుతం ఎలా ఉన్నారో దాన్ని బట్టి నడుస్తున్నాడు. ఉదాహరణకి ఇస్కరియోతు, యోధా, సౌలు. యోధా యేసుని వెండి నాణ్యాలకి అమ్మబోతున్నాడు. 30 వెండి నాణ్యాలకి ఇలా అమ్ముకుంటాడన్న సంగతి తెలుసు ఆయనకి. అది భవిష్యత్తు. కానీ ప్రస్తుతానికైతే నమ్మకం ఉన్నాడుగా. 12 ఒకడున్నాడుగా, ఒకడై ఉన్నాడుగా. కాబట్టి ప్రస్తుతాన్ని చూసి ముందు నడిపిస్తా. అంటే ఇటు భవిష్యత్తులో చెడిపోతాడు కాబట్టి ముందే ఎందుకు వాడిని ఇచ్చేయాలి? ప్రస్తుతం బాగున్నాడు కదా, ఇప్పటికైతే ఈ అంతస్తు పొందడానికి యోగ్యుడిగా ఉన్నాడు కదా, ఇచ్చేద్దాం. భవిష్యత్తులో చెడిపోతే అప్పుడు చూద్దాం. సౌలు కూడా అంతే. భవిష్యత్తులో ఫస్ట్ ఏమో దేవుడికి విధేయుడిగా ఉంటాడు, తర్వాత తిరుగుబాటు చేస్తాడు. ఇది తెలుసు దేవుడికి. ఆయన ప్రస్తుతం నమ్మకంగా ఉన్నాడుగా, ప్రస్తుతం హంబుల్గా ఉన్నాడుగా, ప్రస్తుతం వినయంగా ఉన్నాడుగా, దీనుడుగా ఉన్నాడుగా, కాబట్టి ఇప్పుడు యోగ్యుడు అని ఆ ప్రస్తుతాన్ని చూసి కొంతమందిని బ్లెస్ చేసి వాడుకున్నాడు. కొంతమంది ప్రస్తుతానికి విర్రవీగినట్టున్నా అలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని నడిపించుకొచ్చాడు. అది కొత్త నిబంధన సౌలు జీవితంలో కనపడింది. పాత నిబంధన సౌలునేమో ప్రస్తుతాన్ని చూసి భవిష్యత్తును వదిలేసి నడిపించాడు. రెండోసారి చెబుతున్నా, అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. స్తోత్రం. అర్థమైంది కదా మీకు? పాత నిబంధన సౌలునేమో ప్రస్తుతాన్ని చూసి భవిష్యత్తు తేడా పడతాడని తెలిసి కూడా రాజుని చేసేశాడు. ప్రస్తుతం లైన్లో ఉన్నాడు కాబట్టి. అంటే ఇతని విషయంలోనేమో భవిష్యత్తును చూడలేదు, ప్రస్తుతాన్ని చూశాడు. కానీ క్రొత్త నిబంధన సౌలు, అదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అంటే పౌలుగా మారక ముందు చాలా క్రూరుడు. ఎంత దుర్మార్గం చేశాడంటే సంఘమును హింసించాడు, హత్యలు చేశాడు, దారుణాలు చేశాడు. ఆయన మీద దేవునికి వచ్చిన కోపానికి నల్లిని నలిపేసినట్టు నలిపేసేవాడు. నలపకపోగా ఇంత దుర్మార్గాలు చేస్తుంటే దర్శించాడు. ఆ దర్శనం తర్వాత ఈ సౌలే పౌలుగా మారి మనందరం బైబిల్లో చదువుతున్న పుస్తకాలన్నింటిలో ఎక్కువ పుస్తకాలు రచించిన రచయితగా చరిత్రగాంచాడు, ప్రసిద్ధిగాంచాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు. మరి పౌలు ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్నాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నాడు సంఘానికి. కానీ ఆ సౌలుతో దేవుడు వ్యవహరించినప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాడు. ఓకే అర్థమైందా? అయిందా? ఎంతమందికి అయిన చేతులు ఎత్తండి. కొంతమందితోనేమో ప్రస్తుతాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును పట్టించుకోకుండా నడుస్తాడు. కొంతమందినేమో ప్రస్తుతాన్ని వదిలేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నడుస్తాడు. ఇద్దరు సౌళ్ళ లైఫ్లో సరిపోయింది మనకి, ఇంక వేరే సాక్ష్యం అవసరంలా. టోటల్గా ఒకటైతే నిజం, దేవుడు
మన భవిష్యత్తుని ఎరుగున్నాడు. మనం ఏం కాబోతున్నామో, మనం ఏం చేయబోతున్నామో, మన ద్వారా భూమి మీద ఏమేం కార్యాలు నెరవేరబోతున్నాయో మనకి తెలియదు, మన ఇంటి వాళ్ళకి తెలియదు, మన వీధి వాళ్ళకి తెలియదు, ఆయనకి తెలుసు. నీకు కూడా తెలియదు. నీ ద్వారా భవిష్యత్తులో దేవుడు జరిగించబోతున్నటువంటి కార్యాలు ఏమిటో సోదరి నీకు తెలియదు, నీ ఇంటి వాళ్ళకి తెలియదు, నీ వీధి వాళ్ళకి తెలియదు, నీ బంధువులకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. సోదరుడా, నీ ద్వారా దేవుడు భవిష్యత్తులో ఏమేమి కార్యాలు చేయబోతున్నాడో నేను చెప్తున్నాను. ఇంటోళ్ళకి బంధువులకి కాదు, అసలు నీకు కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యం ఆనాడు నాకు కూడా తెలియదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊహలో కూడా అనుకోలేదు, అందుకే ఆ పాట పాడుకున్నా. అది మీకు తెలియని పాట. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. మరి ఏందనుకున్న ఆ పాట నేను ఊహలో కూడా అనుకోలేదు నాయన. అననీయ అంటాడు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు? సౌలు దగ్గరికా? చాలామందిని చంపాడయ్యా, ఇక్కడ కూడా ఉన్న నీ పిల్లల్ని చంపాలని వచ్చాడయ్యా. అట్లాంటి వాడి దగ్గరికి పొమ్మంటున్నావా ప్రభువా అంటే ఆయన అన్నాడు, అననీయ రాజులు ఎదుట, చక్రవర్తులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, అన్ని జనులు ఎదుట, ప్రజల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అతడు. వెళ్ళు, నువ్వు వచ్చి అతని మీద చేతులు ఉంచడం అతడు చూచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను అతనికి దర్శనంలో చూపించాను, నువ్వు వచ్చి అతని మీద చేతులు పెట్టినట్టు అతడు స్వస్థత పొందినట్టు. పో. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈరోజు మారని మీ కుటుంబ సభ్యులను గురించి కలత చెందవాకండి, కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, కానీ ఆందోళన పడకండి. నా దేవుడు వాళ్ళని దర్శించిన నాడు నీకంటే బలంగా మారతారు, నీకంటే బాగా కనెక్ట్ అవుతారు దేవునికి. నువ్వు కూడా చేయనంత భక్తి వాళ్ళు చేస్తారు. నువ్వు ప్రస్తుతాన్ని చూసి ఆందోళన పడుతున్నావు, కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నడుస్తున్నాడు. ఖచ్చితంగా జరిగింది అది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమేన్. నీ నమ్మిక చొప్పునే జరుగును గాక. ఆమేన్. అలాగున్న నీ విషయంలో కూడా దేవుడు చేయబోతున్న కార్యాలు నీకు తెలియవు, కానీ ఒకటి మాత్రం నిజం, సోదరుడా సోదరి, నీ భవిష్యత్తును దేవుడు ఎరుగున్నాడు. నువ్వు అడగటం కాదు, ఊహించటం కాదు, వీటన్నిటికంటే ఎక్కువైన కార్యములు నీ ద్వారా, నీ ఎడల, అలాగే నీ ద్వారా ఆయన చేస్తాడు. ఆయన చేయబోతున్నాడు. అది నువ్వు అనుభవిస్తావు, ప్రాక్టికల్గా అనుభవిస్తావు. నువ్వు నమ్ము, మనస్ఫూర్తిగా ఆమేనను. ఆమేన్, అంతే. ఎందుకంటే నువ్వు ఈరోజు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది దేవుని బిడ్డవయ్యావు. అసలు ఇవన్నీ కాకముందే ఆయన నీతో వ్యవహరించాడు, నిన్ను వెంటాడాడు, ఈ కార్యం నీకు చూపించాడు. ఈరోజు ఒకప్పుడు అన్యుడిగా ఉన్న నువ్వు ఈరోజు నిత్య జీవానికి వారసురాలివి అయ్యావు.
దేవుని కుమారుడివి కుమార్తె అయ్యావు, ఇది నీకు వింత. ఒక్కసారి నీ గతాన్ని ఊహించుకో, గత జీవితాన్ని ఊహించుకొని ప్రస్తుతాన్ని చూడు. ఈ లైఫ్ని నువ్వు ఊహించావా? ఈ రక్షణానుభవం, ఈ బాప్తిస్మం పొంది పాపాలు కడుక్కొని పరిశుద్ధపరచబడి జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని నిత్య జీవానికి వారసులను అవుతానని నువ్వు అనుకున్నావా? అనుకోలే. కానీ ఈరోజు చూస్తే, కొంచెం నీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అసలేం జరిగింది? ఈ వింతగా ఉంది నా జీవితం, భలే మలుపు తీసుకుంది అని ఈరోజు ఈ మలుపును బట్టి నువ్వు ఎంతో సంతోషపడుతున్నావు, ఎంతో ఆనందపడుతున్నావు. ఒకప్పుడు నువ్వు ఊహలో కూడా ఊహించని ఈ అనుభవం నువ్వు చూసి ఎలాగైతే సంబరపడుతున్నావో, భవిష్యత్తులో నా దేవుడు నీ ఎడల జరిగించబోయే ఆ కార్యాలను చూసి కూడా నువ్వు అంతకంటే ఎక్కువ ఆనందపడతావు. నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు అంతే, యేసునామంలో హల్లెలూయా. అదే జరుగునుగాక. సేవకులు కూడా, దైవజనులు కూడా చెప్తున్నా, అందరికీ పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ విషయాలు నేను మాట్లాడుతున్నా. నా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. ఆయన మన భవిష్యత్తు నెరిగి ఉన్న దేవుడు.